మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. ఆంధ్రాలో చరిత్ర పునరావృతం అవుతుందా అంటే గతంలో సరిగ్గా ఎంత ఓటింగ్ శాతం నమోదైందో ఇంచుమించు అంతే. లాస్ట్ టైం 79% ఓటింగ్ పోలైంది అక్కడ. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా ఇంచుమించు అంతే అయిందని ఇంకా ఫైనల్ రిపోర్ట్ ఎలక్షన్ కమిషన్ నుంచి రావాలి. పత్రికల్లో అయితే 78% సంథింగ్ అనేటటువంటిది హిందూ పేపర్లో ఈరోజు ఉదయం వచ్చింది. బహుశా అది 80% కావచ్చు అనేటటువంటిది కూడా, 80 కావచ్చు, 81% కూడా కావచ్చు అనేటటువంటిది జరుగుతుంది. అసలు ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ ఎలా జరిగింది? ఇది ఏమి సూచిస్తుంది? ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇలాంటి అంచనాలు అయితే రాత్రి నుంచి నిన్న సాయంత్రం నుంచి కూడా భలే విపరీతమైనటువంటి చర్చలు, గొప్ప గొప్ప విశ్లేషణలు, డిబేట్లు, పెద్ద పెద్ద ఛానల్స్లో రకరకాలైనటువంటి ఊహాగానాలు సాగిపోతున్నాయి. అసలు ఎన్నడూ లేనిది హైదరాబాద్ నుంచి ఇక్కడ సెటిల్ అయినటువంటి ఆంధ్రులు అందరూ కూడా సంక్రాంతి సీజన్ అప్పుడు వెళ్తారే అంతకు మించి డబల్ వెళ్ళారు ఈసారి ఓటింగ్కి అని చెప్పేసి అంటున్నారనమాట. మిత్రులారా, ఇక్కడ ఏం చెప్తున్నారయ్యా అంటే ప్రతిపక్ష కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఆ కూటమి వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇదంతా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు, యాంటీ ఇన్కంబెన్సీ పోటెత్తింది, వరదలై పొంగింది. అందుకే ఇంత భారీ ఎత్తున ప్రజలు ఓట్లు వేయడానికి తరలి వచ్చారు. ఇది ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి ప్రజలు ఇచ్చినటువంటి నిరసన తీర్పు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇంకో పక్క గతంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటెత్తింది, అది 79% అప్పుడు నమోదైంది 2019లో. ఇప్పుడు ప్రభుత్వ అనుకూల ఓటు పోటెత్తిన సముద్రమై ఉప్పొంగింది. ఇది మాకు అనుకూలంగా వచ్చినటువంటి ప్రజల తీర్పు అని చెప్పి నిన్న సజ్జల చెప్పారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. సో ఎవరికి వాళ్ళే మేమంటే మేమని, గెలుపు మాదంటే మాదని, వారు వన్ సైడేనని ఇక విజయ సంబరాలు కూడా చేసుకుంటున్నారు. సంబరాలు చేసుకునే సంబరాల రాయుళ్ళు మట్ట అలా ఉంచి పందాలు విపరీతంగా పందాలు జరుగుతున్నాయన్నమాట. అంటే కోసు పందాలు కూడా జరుగుతున్నాయంట. అంటే నేను గెలిస్తే 1000 రూపాయలు, నువ్వు గెలిస్తే 3000 ఇస్తా, 4000 ఇస్తా, కాసుకో అని అటు వైసీపీ వాళ్ళు పడుతున్నారు, ఇటు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు పడుతున్నారు. అంటే కాన్స్టిట్యూషన్ వైజ్ ఒక్కొక్క నియోజకవర్గంలో కోసు పందాలు జరుగుతున్నాయి, ఒక్కొక్క నియోజకవర్గంలో నువ్వా నేనా అనే చోట, టగ్ ఆఫ్ వార్గా ఉన్న చోట బరాబర్ పందాలు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్లంట మెజారిటీ మీద అంటే మా అభ్యర్థికి, అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి లేదా జనసేన పార్టీ అభ్యర్థికి ఇంత మెజారిటీ వస్తుంది, వేసుకోండి పందెం, కాసుకోండి, చూసుకుందాం అనేటటువంటివి ఈ లెక్కన పందాలు జరుగుతున్నాయి అన్నమాట. సో మిత్రులారా, పందాలు ఎలా ఉన్నాయి, అంచనాలు ఎలా ఉన్నాయి, ఊహాగానాలు ఎలా ఉన్నాయి. ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే చర్చలు, డిబేట్సు, భయంకరమైనటువంటి విశ్లేషణలు జరుగుతున్నాయి. ఒకటి మాత్రం మనం ఇక్కడ ఆలోచించాలి, ఎంతకు అంతుపట్టనటువంటి విషయం. అక్కడ ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో దేశవ్యాప్తంగా కూడా చాలా తక్కువ టర్నౌట్ నమోదైతే, పోలింగ్ తక్కువ జరుగుతుంటే ప్రభుత్వానికి వ్యతిరేకత, ఇది ప్రభుత్వానికి వ్యతిరేక సందేశం ఇది అని చెప్పి సెఫాలజిస్టులు అందరూ కూడా కూశారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చాలా వరకు దీన్ని అదే పద్ధతిలో చెప్పింది. అందుకనే నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ తర్వాత వెంటనే వాళ్ళ నేరేటివ్ మార్చేశారు, వెంటనే ముస్లిం కార్డు బయటకు తీశారు. అంటే ఎక్కడ బాగా తక్కువ ఓటింగ్ పోలైతే అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకత బాగా ఉందనేటటువంటి నేరేటివ్ అయితే దేశవ్యాప్తంగా ఉంది. ఒకవేళ అదే నేరేటివ్ కరెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఓటింగు, ఎక్కువ టర్నౌట్,
చాలా భయంకరమైనటువంటి రికార్డు స్థాయిలో పోలింగ్ జరగడం అనేటటువంటిది మరి అది ప్రభుత్వానికి అనుకూలం అని చెప్పుకోవాలా? దానికి దీనికి మరి విశ్లేషకులు చెప్పేటటువంటి సెఫాలజిస్టులు చెప్పేటటువంటి మాటని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడైతే సీన్ రివర్స్ అయింది కదా. ఏది ఏమైనప్పటికీ మిత్రులారా, అక్కడ మా మిత్రుడు ఒక అతను ఈరోజు ఉదయం ఫోన్ చేస్తే ఒక మాట చెప్పాడు. అది ఏమిటంటే, ఇంతమంది రావడానికి కారణం వాళ్ళు చెప్పిన వాగ్దానాలు, వీళ్ళు చేసినటువంటి వాగ్దానాలు, వాళ్ళు ఇస్తామన్న పథకాలు, వీళ్ళు ఇచ్చామన్న పథకాలు, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇద్దరూ చెరి సమానంగా డబ్బులు ఈక్వల్గా పంచారు, విపరీతంగా పంచారు, రికార్డు స్థాయిలో పంచారు. ఎన్నడూ లేనంత డబ్బు కట్టలు 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 తెంచుకుందన్నమాట డబ్బు. కొన్ని ప్రాంతాల్లో 2000 ఆ పార్టీ ఇస్తే 2000 ఈ పార్టీ ఓటుకి, కొన్ని ప్రాంతాల్లో 1000 రూపాయలు, కొన్ని ప్రాంతాల్లో 3000 4000 ఓటుకి ఇచ్చారని చెప్పేటటువంటి వార్తలు విన్నాము. ఇక మద్యం ఏరై పొంగింది, ధనం వర్షంలా కురిసింది. ఇందుకే ప్రతి ఓటర్కి డబ్బు ముట్టింది కాబట్టి వాడు కృతజ్ఞతగా ఓటు వేయడానికి వెళ్ళాడు. అందుకే ఇంతమంది ఓటర్లు అక్కడ పోలింగ్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళారు. ఇది వాళ్ళ మీద వీళ్ళ మీద భక్తితో కాదు, డబ్బు తీసుకున్నాం అన్నటువంటి కృతజ్ఞతాభావంతో వాళ్ళు ఓట్లు వేయడానికి వెళ్ళారని చెప్పేసి అతను తన అభిప్రాయాన్ని, నిజంగా తన విశ్లేషణని చెప్పాడు. నిజంగా ఈ స్వతంత్ర 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతంలో ఆఖరికి ఇంత కష్టపడి చెమటోడ్చి ప్రజల కోసం మేము ఇంత చేశామని బొర్ర విరుచుకొని చెప్పేటటువంటి వాళ్ళు కూడా చివరికి డబ్బులు పంచేటటువంటి పరిస్థితికే, డబ్బుల పంపకం మీదే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళైనా వీళ్ళైనా. సో ప్రజలు ఇంత పెద్ద ఎత్తున వెళ్ళడానికి డబ్బులు తీసుకున్నామన్నటువంటి ఒక కృతజ్ఞతా భావంతో వెళ్ళారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళకే ఓటు వేయచ్చు. వాళ్ళకి ఎవరికి నచ్చితే, ఎవరు బాగా చేస్తారు అని చెప్పి వాళ్ళు నమ్మితే, ఎవరు బాగా చేశారు అని చెప్పి వాళ్ళు నమ్మితే వాళ్ళే అక్కడ డిసైడ్ చేసుకుంటారు ఎవరికి ఓటేశారు. ఇంత పెద్ద ఎత్తున జనం తరలి వెళ్ళారు కాబట్టి ఏమై ఉంటుంది అనేటటువంటిది ఇంకా 1-2 రోజుల్లో మరిన్ని విశ్లేషణలు వస్తాయి. సంపూర్ణమైనటువంటి విశ్లేషణతో, సమగ్రమైనటువంటి విశ్లేషణతో మరిన్ని వీడియోలు నేను చేస్తాను. ఈ వీడియోని మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.